గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా 2021 సంవత్సరం మే మాసములో ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలాఫలాలని ఈ మాసమంతా కూడాను గ్రహస్థితులు అందించబోతున్నాయన్న అంశాలని వేరువేరుగా ఆయా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతున్న అంశాలను కూడా తెలియజేయబోతున్నానండి. అయితే ఈ మాసంలో చూసినట్లయితే ప్రారంభంలోనే మేషములో రవి శుక్రులు, వృషభములో రాహు బుధుడు, మిథునములో కుజుడు, వృశ్చికములో కేతువు, ధనుస్సులో చంద్ర భగవానుడు, మకరములో శని, కుంభములో గురువు సంచారాన్ని కొనసాగిస్తున్నారండి. ఈ మే మాసము ఏ విధంగా ఉండబోతుందంటే గ్రహ గోచారాలను చూసినట్లయితే మే 5వ తారీఖున శుక్రుడు మేషము నుంచి వృషములోకి గోచారం చేయబోతున్నారు. 14వ తారీఖున రవి మేషంలో నుంచి వృషములోకి గోచారం జరగబోతుంది. 23వ తారీఖున శని మకరంలోనే ఉంటూ వక్రీ పొందడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా బుధుడు 26వ తారీఖున వృషభములో నుంచి మిథునములోకి, 28వ తారీఖున శుక్రుడు వృషభంలోకి మిథునంలోకి గోచారం చేయబోతున్నారండి. ఇది మనం విశేషించి ఈ మే మాసము 2021లో గోచారము గ్రహాలు ఏమిటి అని తెలుసుకోవచ్చు. అయితే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడాను యథాస్థానంలోనే ఉంటాయి, ఎలాంటి మార్పుని మనము చూడమండి. మేషరాశి వారికి 2021 మే మాసములో చాలా మార్పులు, చేర్పులు, అభివృద్ధి పదంలో అడుగులు వేయడం జరగబోతుంది. ముఖ్యంగా ఫైనాన్స్లోను, ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో కూడాను, మీ యొక్క వాక్కు విషయంలో కూడాను అద్భుతంగా ఉండబోతుందని చెప్పవచ్చు. ఎలాగంటే మాసము ప్రారంభమయ్యే సమయంలోనే మేషరాశిలో శుక్రుడు సంచారం చేయడము మేషరాశి వారికి ఆర్థిక ఎదుగుదలతో పాటు చేతిలో ఎప్పుడు డబ్బు ఉండడము ఈ యొక్క మాసమంతా కూడా గమనించవచ్చు. 2వ స్థానంలోకి 5వ తేదీ శుక్రుడు సంచారం కొనసాగించడం వలన మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. వారి చేతిలో కూడాను ధనము ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వారికి కావాల్సినటువంటి ఖర్చుల్ని వాళ్ళు యథేచ్ఛగా చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడాను వారు పోరాడడం అనేది జరుగుతుంది. కుజుడు 3వ స్థానంలో నుండి తనకున్నటువంటి 8వ దృష్టితో శనిని చూడడం అనేది జరుగుతుంది, 10వ స్థానంలో ఉన్నటువంటి శనిని. అందువల్ల వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కూడాను అనేకమైన మార్పులు వస్తాయి. నూతనంగా వృత్తి వ్యాపారాలు ప్రారంభించడం జరుగుతుంది. ఉద్యోగాల్లో చక్కటి ప్రమోషను, మీకు హోమ్ టౌన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో మీ పై అధికారులు ఇన్నాళ్లుగా మీ పట్ల ఎక్కువ ఒత్తిడిని కలిగించినప్పటికీ ఇప్పుడు సుముఖంగా వారు వ్యవహరించడం కూడా జరుగుతుంది. చాలా బెస్ట్గా ఉంటుందని చెప్పవచ్చు. అదే సమయంలో బృహస్పతి 11వ స్థానంలో సంచారం చేయడము, కుజుని చూడడం వల్ల ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో సక్సెస్ రావడము, అలాగే సంతానము కొరకు ప్రాకులాడుతున్నటువంటి దంపతులకు భగవంతుని అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కూడా కలగడం అనేది జరుగుతుంది. దానికి తగినటువంటి శుభవార్తను కూడా మీరు వినడం అనేది కనబడుతుంది. మొత్తం మీద స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసములో మేషరాశికి చెందినటువంటి వారికి. ఆర్టిస్టులకు చూసినట్లయితే వారికి అనేకమైనటువంటి అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ఆర్థిక ఎదుగుదల కనబడుతుంది.
రాజకీయ నాయకులకి కొత్త కొత్త పదవులు ఎత్తుకుంటూ రావడము, నామినేటెడ్ పోస్ట్కి వారు అర్హతను పొందడం కూడా జరుగుతుంది. ఇన్నాళ్ళు జెండా మోసినటువంటి వారు, పార్టీ జెండా మోసినటువంటి వారికి గుర్తింపు కూడా కలుగుతుందని చెప్పవచ్చు. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్ సమయంలో వారికి ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా, చిక్కులన్నీ వీడిపోయి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ, సమయం కూడాను కనబడుస్తూ ఉంది. ఇది మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఈ యొక్క మేషరాశిలో నక్షత్రాల గురించి చూసినట్లయితే అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడాను విజయాన్ని సాధించబోతున్నారు. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క వాక్కుని నిలుపుగలుగుతారు. కుటుంబంలో స్త్రీల పెత్తనమే అధికంగా ఉంటుంది భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడాను వారికి విజయాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయి. ఈ మాసంలో మీరు శివుని ఆరాధన చేయడము, సర్పగ్రహాల ఆరాధన కానీ చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. దగ్గరలో ఉన్నటువంటి జలపాతాల దగ్గర శివుని యొక్క ఆలయాలు ఏమైనా ఉంటే, ఉదాహరణకి కైలాస కోన కానీ తలకోన ఇలాంటి ప్రాంతాలు మీరు సందర్శించితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో మీకు అదృష్టాన్ని కలిగించే అంకెలు 1, 3, 6, 9 గాను. అయితే ఈ మాసంలోని చంద్రాష్టం మీకు 26, 27వ తేదీలో రావడం వలన కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అయితే అదృష్టమైనటువంటి రోజులు, మంచి విజయాన్ని కలిగించే రోజులు ఏమిటంటే, ఈ మాసంలో మీకు 11వ తేదీ, 12వ తేదీ చాలా అదృష్టాన్ని, ఆదాయాన్ని, స్త్రీ సౌఖ్యాన్ని, పిల్లల నుండి శుభవార్తను పొందే విధంగా కూడా కనబడుతుంది. ఈ మే మాసం 2021లో మేషరాశి వారందరికీ కూడాను నేను నిత్యము ఆరాధన చేసే అమ్మవారి కృపా కటాక్ష వీక్షములు పరిపూర్ణంగా ప్రాప్తించాలని ఆశిస్తున్నానండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ మే మాసంలో చాలా అదృష్టం కలిసి రాబోతుంది. చక్కటి ఎదుగుదల, జీవితంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సంవత్సరం తర్వాత మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలోకే 5వ తేదీ రావడం అనేది జరుగుతుంది. తత్ఫలితంగా మీరు ఏ పని చేసినా కానీ అందులో ఒక కొత్తదనం అనేది కనబడుతుంది. మీ రాశి బలమైనప్పుడు మీకు తెలివితేటలు కూడాను చాలా వరకు అభివృద్ధి చెందడము, మంచి మార్గంలో ప్రయాణం చేసి ఆర్థిక ఎదుగుదలను పొందడం కూడా జరగబోతుంది. అదే సమయంలో చూసినట్లయితే ఇక్కడ రవి కూడాను 14వ తారీఖున మీ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అందువలన మీకు ఇల్లు, వాకిలి, ఇల్లాలు, ఆస్తిపాస్తులు, చరస్థిరాస్తులు, వాహనము, ఉద్యోగము ఇలాంటి విషయాల్లో చక్కటి మార్పులు కనబడము, అభివృద్ధి కనబడము, వాహనాన్ని కొనాలనుకోవడము, అలాగే ఉద్యోగం చేస్తున్న చోట లోన్కి అప్లై చేసి ఇల్లు, వాకిలి ఇలాంటివి చరస్థిరాస్తుల్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆలోచన శక్తి కూడా మీకు పెరగబోతుంది. అలాగా చూసినట్లయితే ధనస్థానం చాలా బలీయమైంది. ధనస్థానము బలంగా ఉండడం వల్ల ఏమిటంటే ఎప్పుడు ఫ్లోయింగ్ మనీ ఉంటుంది మీకు, అంటే మనీ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది. 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి భాగ్యస్థానాధిపతి అయినటువంటి శనినే చూడడం వల్ల ఈ మాసమంతా కూడాను మీ చేతిలో లిక్విడ్ అమౌంట్ అనేది కనబడుతూనే ఉంటుంది. ఇందులో ఎలాంటి తేడానే ఉండదు. మీరు మాటను నిలుపుకునే దశలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క రక్త సంబంధికులు, దాయాదులు మీకు ఇంతవరకు దూరంగా ఉన్నా కానీ ఇప్పుడు దగ్గరకు రావడము, అనుకూలించడం జరుగుతుంది. 10వ స్థానంలో గురువు సంచారము చాలా అద్భుతమైనటువంటి పదవుల వైపు ప్రయాణింపజేయడము, కొత్త కొత్త పదవులు రావడము, లేదా మీరు తీసుకునే నిర్ణయాల వలన రాజకీయ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి గుర్తింపు రావడం అనేది సంభవించబోతుంది. పైపెచ్చు ఇక్కడ గమనించినట్లయితే మీకు రాశి నేను మొదటే చెప్పాను బలమవుతా ఉంది. 1 సంవత్సరం తర్వాత చాలా కాలం పాటు మీరు ఇబ్బందులు పడి ఉంటారు. వివాహం కాకుండా ఉన్నటువంటి ఇబ్బందులు పడి ఉంటారు. వివాహం అయ్యి కూడా దాంపత్య అనుకూలత లేకుండా ఉంటుంది. కులదేవత ఆరాధనకి దూరంగా ఉండి ఉంటారు. వీటన్నిటిని కూడా మీరు ఒకదానికి ఒకటి క్రమంగా సక్సెస్ వైపు మీ అడుగులు వేయడము, వాటన్నిటిని నెరవేర్చుకోవడం కూడా చేయబోతున్నారు. ఈ మాసంలో చూసినట్లయితే స్త్రీల యొక్క మాటకు కట్టుబడి
అంటే ఇప్పుడు ముఖ్యంగా వృషభ రాశికి చెందినటువంటి స్త్రీల యొక్క మాటకు కట్టుబడి ఆ కుటుంబం నడుస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే శుక్రుడు బలమైనాడు ఇక్కడ, ఇది మనం గమనించవచ్చు. అయితే మొత్తం మీద స్త్రీలు ఎక్కడైనా పని చేస్తున్నా కానీ వారికి సకాలంలో డబ్బులు రావడము, జీతభత్యాలు రావడము, లేదా వారి యొక్క పనితనాన్ని మెచ్చుకొని డబ్బులు అధికంగా ఇచ్చి ఇంక్రిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వారికి వారి యొక్క తెలివితేటలకి మెచ్చుకొని వారి యొక్క ప్రణాళికలను ఆచరించే విధానాన్ని గమనించినటువంటి వారి యొక్క యజమానులు కావచ్చు, లేదా అధికార పార్టీకి చెందినటువంటి వారు తప్పనిసరిగా వారి యొక్క పోస్టులు కొన్ని మార్పులు చేయడం కూడా జరుగుతుంది. ఆర్టిస్టులుగా ఉన్నటువంటి వారికి ఎదురు చూడనటువంటి అనేకమైన మార్పులు, అంటే ఆర్థిక విషయంలో కావచ్చు, లేకపోతే వారికి మానసిక విషయంలో కానీ చక్కటి అభివృద్ధి అనేది కనబడతాం. విద్యార్థులు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఈ మాసంలో కనబడతాం. అయితే ఈ మాసంలో మీరు ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయడం కానీ, కాళరాత్రి దేవతని పూజన చేయడం కానీ చేయగలిగితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడాను వైదొలుక్కొని బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో మీకు అదృష్టాన్ని కలిగించే అంకెలు 2, 5, 6. అయితే ఈ మాసంలో చంద్రాష్టం కూడా వృషభ రాశి వారికి ఉంది కాబట్టి 13, 14వ తారీఖులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే 1వ తేదీ, 2వ తేదీ, 16, 17వ తేదీలు మాత్రము మీకు అదృష్టాన్ని కలిగించే రోజులుగా ఉన్నాయి. మీరు వృత్తి వ్యాపారాల్లోనే కాకుండా ఉద్యోగంలో కూడా బాగా రాణించడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను కలిగించే రోజులుగా ఇప్పుడు నేను చెప్పినట్టు తేదీలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని ముందుకెళ్ళండి. మే మాసం 2021లో ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడాను నేను నిత్యం కొలిచే అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలు పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నానండి. మిథున రాశికి చెందినటువంటి వారికి మే మాసం 2021 సంవత్సరంలో వీరు ఆశించినవి, ఎదురు చూసినటువంటి సంఘటనలే ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ముఖ్యమైనటువంటి గ్రహాలు, అందులోనూ జీవితాన్ని నిర్ణయించే గ్రహమైనటువంటి కుజుని ఆధిపత్యము ఈ మే మాసం అంతా కూడాను మీ రాశిలోనే ఆధిక్యతను కలిగి ఉండడం వల్ల జన్మరాశికి అధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో ఉండడము, 26వ తారీఖు నుండి మీ జన్మరాశిలోకి ప్రవేశించడము, అష్టమ శని జరుగుతూ ఉండడము, ఇవన్నీ కూడా కొన్ని సంఘటనల్లో ఆటంకాలని కలిగించినప్పటికీ గురువు యొక్క దృష్టి చాలా అనుకూలంగా ఉండడం, భాగ్యస్థానంలో గురువు సంచారం చేయడము, మీ రాశి మీదకి గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల రాబోయే కష్టాలని, ఇబ్బందుల్ని మొదటే తెలుసుకునే విధంగా మీకు తెలివితేటలు పనిచేయడము, బుద్ధి కుశలతో ముందుకు వెళ్ళడము, ముందు ఆలోచనలతో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం కూడాను ఈ మాసంలో జరగబోతుందండి. అయితే మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడే సమయంలో మీరు ఏ మాట మాట్లాడినా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరము ఈ మాసంలో కనబడతాము. మీరు ఒకటి చెప్పి ఎదుటివారు వేరే విధంగా అర్థం చేసుకుని మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం కూడా కనబడతాము. అందువల్లే కుటుంబంలో కొన్ని గొడవలు సంభవించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎక్కడైతే పని చేస్తుంటారో, ఉద్యోగం చేస్తుంటారో అక్కడ ఇతరుల గురించి విమర్శించేటప్పుడు కానీ, వాగ్విధంలో, వివాదాలలో ఒకరి గురించి వేరే వారికి చెప్పేటప్పుడు మీరు జాగ్రత్త పడాలి. మీరు ఒకటి చెప్పి ఆ విషయాన్ని వాళ్ళు వారికి జారవేసే సమయంలో వేరే విధంగా చెప్పేసి మిమ్మల్ని ఇరికించే అవకాశం కూడా కనబడతాం. అయితే ఆర్థిక అభివృద్ధి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. మీకు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో రావడానికి కూడా అవకాశం ఉంది. పైపెచ్చి ఇక్కడ కుజుడు ఈ మాసమంతా కూడాను మీ జన్మరాశిలోనే సంచరించడం వల్ల, భూకారకుడు అవడం వల్ల భూమి ద్వారా ద్రవ్య లాభం అనేది మీకు కనబడుతుంది. అంటే ఎక్కువ లాభాలు కలిగించే విధంగా రియల్ ఎస్టేట్ చేసేవారికి కానీ, భూ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు సక్సెస్ని ఇవ్వడం అనేది కూడాను ఈ కుజుడు ఇవ్వడం జరుగుతుంది. అదే రక్త సంబంధికుల యొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అపార్థం చేసుకునే అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఎక్కువగా బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతకు తగినట్టుగా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, ఇంక్రిమెంట్ రావడం కానీ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్త్రీలకి ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే వీరికి ఎక్కువ ఒత్తిడి అనేది కనబడతా ఉంది ఈ మాసంలో. దాన్ని మొదటే మీరు అర్థం చేసుకొని కానీ చక్కగా ముందుకెళ్ళగలిగితే గొడవలు రాకుండా అసహనానికి గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్టిస్టులుగా ఉన్నటువంటి వారు, అనేకమైన పనుల్లో ఉన్నటువంటి వారికి అసలు అన్నం తినడానికి కూడా సమయం లేని విధంగా ఎక్కువగా పని ఉండడము, అందువల్ల అనారోగ్యం కలగడం కూడా అవకాశాన్ని కలిగిస్తుంది. రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వారికి వ్యక్తిగత శ్రద్ధ అనేది వారు కనపరచాలి ఈ సమయంలో. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ముందుగా చూసినట్లయితే ముఖ్యంగా విద్యార్థుల గురించి కూడా తెలుసుకోవాలి మనము. విద్యార్థులు మాత్రం కొద్ది జాగ్రత్త ఉండాలి. బయట ఎక్కువగా తిరగకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి నక్షత్రాల గురించి చూసినప్పుడు మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి వాక్కు మీద నిలబడే శక్తి పొందబోతారు, మాటను నిలబెట్టుకుంటారని చెప్పవచ్చు. ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి కుటుంబంలో కానీ బయట కానీ కొన్ని శుభ ఖర్చులు రావడానికి అవకాశం ఉంది. పునర్వసు నక్షత్రానికి చెందినటువంటి వారు మాత్రము ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి మెండుగా, ఇది గమనించాలి. అయితే 5, 6, 9 అనే అంకెలు ఉపయోగించి అదృష్ట అంకెలుగా భావించి కానీ మీరు ఈ మాసమంతా ఉపయోగించుకోతే మంచి ఫలితాలు వస్తాయి. మీకు 3వ తేదీ 4వ తేదీ చంద్రాష్టం ఉంది కాబట్టి ఈ 2 రోజులు జాగ్రత్త పడి మీ యొక్క ముఖ్యమైన విషయాల్ని పోస్ట్ పోన్ చేయడం కూడా మంచిదే ఈ సమయంలో, లేదా ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశం కూడా కనబడతా ఉంది. 18వ తేదీ 19వ తేదీ మాత్రం అదృష్టమైనటువంటి రోజులుగా ఉన్నాయి. ఈ 2 రోజులు ఉపయోగించుకొని మీరు ఆర్థిక లావాదేవీలు కొనసాగించుకోవడం కానీ, నూతనంగా ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా మీరు ఆచితూచి చేయాలి. మొదటే ఈ మాసములో ఈ మిథున రాశి వారికి నూతనంగా ఏదైనా ప్రారంభించేటప్పుడు మాత్రము కొన్ని ఆటంకాలు కనబడడానికి అవకాశం ఉంది. దానిని మీ తెలివితేటలని ఉపయోగించి కానీ ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో విష్ణుదేవుని ఆరాధన చేయడం ఉత్తమము, మంచి ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారికి నేను నిత్యం కొలిసే అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్షములు పరిపూర్ణంగా ప్రాప్తించాలని ఆశీర్వదిస్తున్నానండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి మే మాసంలో ఏ విషయంలోనైనా కానీ వీరు ప్రయత్నించే సమయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు, ఖచ్చితంగా ఈ మాసమంతా కూడా వీరికి శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పవచ్చండి. ఎందుకంటే కర్కాటక రాశికి 11వ స్థానంలోకి 5వ తేదీ తర్వాత 3 గ్రహాలు రావడము, 14వ తేదీ తర్వాత 4 గ్రహాలు రావడం అనేది జరుగుతుంది. ఈ 11వ భావము చాలా బలమైనటువంటి భావంగా ఏర్పడుతుందండి. కానీ ఇక్కడ ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే చరరాశికి చెందినటువంటి వారికి 11వ భావము బాధక స్థానం అవడం. అలాగా చూసినట్లయితే కర్కాటక రాశికి చెందినటువంటి వారు చరరాశి కిందికి రావడము, ఈ చరరాశికి 11వ భావంలో 4 గ్రహాలు చేరడం అనేది కొద్దిగా ఆటంకాలతో కూడినటువంటి జీవితాన్ని ఈ మాసం అందించే విధంగా కనబడతా ఉంది. దానివల్ల ఏమిటి అంటే మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి పదజాలాలను ఉపయోగించడం వల్ల మీరు ఒక విధంగా మాట్లాడేసిన తర్వాత బాధపడవలసినటువంటి పరిస్థితి కలుగుతూ ఉంది. అలాగే ఆర్థిక విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. శుభ ఖర్చులు కానీ లేదా ఖర్చులు చేసేటప్పుడు కానీ ఎంత ఖర్చు చేయాలో అంది మీరు ముందుగానే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. లాభాలు అంతంత మాత్రమే రావడం కనబడుతుంది. పొదుపు చేయలేనటువంటి పరిస్థితి కూడాను ఈ మాసంలో మీకు ఎదురవ్వడము, ఇది మన గమనార్హంగా నేను చెప్పగలను. అయితే ఆర్థికంగా మీరు వృద్ధిలోకి రావడం ఖాయమైనప్పటికీ కూడాను ఇలాంటి మాటలు పడవలసినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదా మీ థిక్ ఫ్రెండ్ ద్వారానే కానీ ఇలాంటి పరిస్థితి కనబడడానికి అవకాశం కనబడతా ఉంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి, వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి బాధ్యతలు అధికమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారు వారికి అప్పగించినటువంటి పని కంటే కూడాను
ఇతరుల పని కూడాను చేయవలసినటువంటి పరిస్థితి ఈ మాసంలో కనబడతా ఉంది. స్త్రీలు ఎక్కడికైనా పనికి వెళ్ళేటప్పుడు అక్కడ వారికి కూడాను ఈ యొక్క బాధ్యత అనేది పెరగడం వలన స్త్రీ పురుషుల్లో ముఖ్యంగా ఇద్దరిలో కూడాను ఒక పిడివాదము, ఒక కోపము, ముక్కోపతనాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎంతో సహనంగా వ్యవహరిస్తే చాలా మంచిదండి. అలాగే ఆర్టిస్టులుగా ఉన్నటువంటి వారికి మాత్రం చాలా మంచి ప్రాఫిట్ రాబోతుంది. అధిక ఆర్థిక అభివృద్ధి అనేది కనబడతా ఉంది. పొలిటిక్స్ గా అంటే ఏమిటి, రాజకీయ నాయకంగా వ్యవహారాల్లో పనిచేస్తున్నటువంటి వారి యొక్క జీవితంలో అనేక మార్పులు చేర్పులు చేకూర్చుకుంటాయి. అందువలన వారికి ఒక విధంగా కొంతమందిలో నష్టం కలుగుతూ ఉంది, కొంతమందికి లాభాలు కూడా కలుగుతున్నాయి. పాజిటివ్ నెగిటివ్ రెండు కనబడతా ఉంది. ఇది గమనించాలి. విద్యార్థులుగా ఉన్నటువంటి మాత్రము చాలా కేర్ఫుల్గా ఉండాలి. వారికి తెలివితేటలు రోజు రోజుకి అభివృద్ధి పరుచుకునే పథంలో మీరు వెళ్ళాలి, కానీ క్షీణించే విధంగా మాత్రం వెళ్ళకండి దయచేసి. పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారు చేసే ప్రయత్నాలు జీవనోపాధి కావచ్చు, లేదా ఇతర విషయాలు కూడాను మధ్యలో ఆటంకాలు కలగడము, మధ్యలో నిలిచిపోవడము జరిగే అవకాశంతో పాటు కొన్ని ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. దానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించండి. పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇల్లు, ఇల్లాలు, వాకిలి, అలాగే చర స్థిరాస్తులు, సుఖశాంతులు కలగడానికి అద్భుతమైనటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారైతే తప్పనిసరిగా గృహాన్ని కొనడం కూడా జరగబోతుంది ఈ మాసంలో. ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇంతవరకు నిలిచిపోయినటువంటి పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్రమంగా ప్రారంభం అవబోతున్నాయి. ఈ మాసంలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం కానీ చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ మాసంలో అదృష్టమైనటువంటి అంకెలు వచ్చి 2, 3, 6, 9గా భావించవచ్చు. మీకు 5, 9 తేదీల్లో చంద్రాష్టమం సంభవిస్తుంది కాబట్టి ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి వేగాన్ని తగ్గించుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి. ఆర్థిక లావాదేవీలు కొనసాగించే సమయంలో కొద్దిగా ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఏర్పడతా ఉంది. 20వ తేదీ, 21వ తేదీ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ 2 రోజులు ఉపయోగించుకొని కానీ మీరు కానీ ఆర్థికంగా కానీ లేకపోతే సాంసారిక జీవితంలో సుఖశాంతులు పొందాలనుకున్నా కానీ చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వారు అన్ని విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మళ్ళీ చెప్తున్నాను. నేను నిత్యం కొలిసే అమ్మవారి అనుగ్రహము, ఆశీస్సులు మీకు కలగాలని ఆశీర్వదిస్తూ కర్కాటక రాశి వారు సుభిక్షంగా జీవించాలని కూడా కోరుకుంటున్నానండి. సింహరాశికి చెందినటువంటి వారికి మే మాసంలో అనేకమైనటువంటి మార్పులు, ఎదుగుదల, అభివృద్ధి, పదవి ఉన్నతి ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఒక సంవత్సరం తర్వాత ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయినటువంటి రవి మే మాసంలో 14వ తారీఖు తర్వాత 10వ స్థానంలోకి రావడము, అందువలన వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధి కలగడము, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి పదోన్నతి, ట్రాన్స్ఫర్, ఊహించిన చోటికి హోమ్ టౌన్కి వారిని ట్రాన్స్ఫర్ చేసి భార్యాభర్తలు ఒక చోట ఉండేట్టుగా చేయడము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, దాయాదుల మధ్య ఉన్నటువంటి ఏదైనా కొన్ని సమస్యలన్నీ కూడా సమస్య పోవడం కూడా జరగబోతుంది. సంతోషకరమైన జీవితం రాబోతుంది. ఇక్కడ మాస ప్రారంభంలోనే చూసినట్లయితే గురువు మీ రాశినే చూడడం ఒక అద్భుతం. అందువలన మీలో అనేకమైనటువంటి కొత్త మార్పులు, ఇన్నాళ్ళుగా ప్రయోజకత్వం పొందనటువంటి కొన్ని జీవితాల్లో కూడాను ప్రయోజకత్వాన్ని ఆశించి ముందుకెళ్ళడము, అందువల్ల ఒక కార్యదీక్షత అనేది మీ జీవితంలోకి ప్రవేశించడం జరుగుతుంది గురువు యొక్క దృష్టి వలన. ఇది మనం గమనించవచ్చు. ఆర్థిక అభివృద్ధి కనబడతా ఉంది. పైపెచ్చు మీకు వాహనం కొనాలని కానీ లేకపోతే ఇల్లు కట్టుకోవాలనుకున్నా, తల్లి ఆరోగ్యాన్ని కుదుర్చుకోవాలనుకున్నా, నయం చేసుకోవాలని కూడా అనుకూలంగా ఉంది. కారణం ఏమిటంటే దాదాపు శుక్రుడు, రవి, బుధుడు, రాహు 4 గ్రహాలు కూడాను మీకు సుఖస్థానమైన 4ని చూస్తున్నాయి. కానీ సుఖస్థానం 4లో కేతు ఉన్నారు కదా, సర్పగ్రహం ఉందంటే కూడా పర్వాలేదు. రవి, శుక్ర, బుధులు ఈ 4వ స్థానాన్ని చూడడం వల్ల ఈ మాసంలో మీకు
ఇల్లు, వాహనము, చరస్థిరాస్తులు ఇలాంటి విషయాల్లో సుఖశాంతులు కలగడానికి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి మెండుగా. అలాగే స్త్రీలకు చక్కటి అనుకూలత, వారి యొక్క వాక్కు పారడము, వారు చెప్పిన మాటల్ని ఆ కుటుంబ సభ్యులు వినడం కూడా జరగబోతుంది. పిల్లల నుండి శుభవార్త రావడము, ప్రేమించినటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ ప్రేమ సఫలీకృతమయ్యి పెద్దల యొక్క సమక్షంలో వివాహానికి వెళ్ళడం కూడా జరగబోతుంది. చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ పరంగా కూడాను అనేకమైన మార్పులు, వారి జీవితంలో ఎదుగుదల రావడము, స్త్రీలకు వివాహం కాని వారికి వివాహం కావడము, వారికి డబ్బులు చేతిలో ఎప్పుడు ఉండడము, ఆభరణాలు కొనాలన్న ఆలోచన కలగడం కూడా జరుగుతుంది. ఆర్టిస్టులకి చేతి నిండా పని ఉండడము, ఒప్పందాలు చేసుకోవడం కూడా జరగబోతుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి వారి యొక్క చదువు పట్ల శ్రద్ధ కూడా పెరగబోతుంది. అలాగే చూసినట్లయితే మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి సింహరాశిలో కొత్త ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాబోతున్నాయి. నూతనంగా ప్రారంభించేవన్నింటిలో కూడా వారు పెట్టుబడి పెట్టినా కానీ లేదా స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నా కానీ అభివృద్ధిలోకి రాబోతున్నారు. ఎందుకంటే 7వ స్థానంలో ఇప్పుడు గురు భగవానుడు సంచారాన్ని కొనసాగిస్తున్నారు కనుక. అలాగే పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారందరికీ జాబ్ రావడం ఖాయం. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆరోగ్యవంతులుగా అవడానికి అవకాశం ఉంది. ఇన్నాళ్ళుగా అనారోగ్యులుగా ఉన్నటువంటి వారు ఆరోగ్యవంతులు అవడానికి అవకాశం ఉంది. శివుని ఆరాధన చేయడము, అలాగే ఆదిత్య హృదయాన్ని కానీ ఈ మాసమంతా కానీ పఠిస్తుంటే మంచి జీవితాన్ని మీరు పొందుతారు. మీకు 1, 3, 6, 9 అదృష్ట అంకెలుగాను చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క మాసములో మీకు ముఖ్యంగా చంద్రాష్టం సంభవిస్తుంది. అది 8, 9 తారీఖులుగా ఉంది. ఆ 2 రోజులు మాత్రం జాగ్రత్త పడి ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి నేను నిత్యం కొలిసే అమ్మవారి అనుగ్రహము, కరుణాకటాక్షాలు ప్రాప్తించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నానండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి మే మాసంలో మాస ప్రారంభం నుంచే వీరికి చాలా భాగ్యవంతమైన, యోగవంతమైన, అదృష్టకరమైనటువంటి జీవితము కనబడతా ఉంది. ఎలాగంటే కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానమైనటువంటి 9లో సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది. జనరల్గానే రాశ్యాధిపతి 1, 5, 9 స్థానాలు మూల త్రికోణాలలో సంచరిస్తే వారికి ఇంకో చూడవలసిన అవసరం లేదు. మంచి జీవితాన్ని ఆ గ్రహాలు ప్రాప్తింపజేస్తాయి. ఇది మనం మొదట గమనించాలి. అందువల్ల ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. రావాల్సినటువంటి మొండి బకాయిలు వసూలవ్వడం జరుగుతుంది. చేతి నిండా డబ్బులు కనబడతాయని కూడా చెప్పొచ్చు. పైపెచ్చు ఇంకొక విషయం ఏమిటంటే 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీ రాశిని 4వ దృష్టితో చూస్తున్నారు. తత్ఫలితంగా జరగదు అని వదిలేసినటువంటి పనులు కూడాను ఒక ప్రారంభ దిశకు రావడము, అది కంప్లీట్ చేసుకుని విజయాన్ని కూడా కలిగించడం జరగబోతుంది ఈ మాసంలో కన్యా రాశి వారికి. అంతేకాకుండా 10వ స్థానంలో కుజుడు ఉండగా ధైర్యంగా మీ వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉద్యోగంలో కూడాను మీకు అందరి యొక్క మన్నలను కూడాను కలుగుతుంది. చిన్న చిన్న సమస్యల్ని సునాయాసంగా దాటుకొని వెళ్ళడం, పెద్ద సమస్యల్ని సహాయ సహకారాలను తీసుకున్నటువంటి గవర్నమెంట్ అధికారుల ద్వారా కావచ్చు, లేదా రాజకీయ అధికారుల ద్వారా తీసుకుని వాటిని సక్సెస్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఒకటేమిటంటే కనిష్ట సోదరి మనుల వలన కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయితే వారేం సమస్యను కలిగిస్తారు, మీరు మాత్రం ఏం చేయాలంటే చాలా మెలకుగా పట్టి విడుపులతో దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి. ఈ మాసంలో మీరు ఊహించిన విధంగా ఆర్థిక అభివృద్ధిని పొందడమే కాకుండా డబ్బుని పొదుపు చేసే విధంలో లేదా ఖర్చు పెట్టే విధంలో శుభ ఖర్చులుగా ఒక స్థలాన్ని కొనడం కానీ, ఒక ఇల్లు కొనడం కానీ, వాహనం కొనడం కానీ చేస్తారు. అందువల్ల సుఖశాంతులు రాబోయే కాలంలో మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క బిడ్డల నుంచి కొన్ని తిరుగుబాటు ఏర్పడుతుంది. వారు మాట్లాడే మాటలు కొద్దిగా చేదుగా మీకు అనిపించవచ్చు. స్త్రీలకి పురుషుల ద్వారా పురుషులకి
స్త్రీల ద్వారా కొద్దిగా అవమానాలు కలిగినప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భాగస్వామికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పడి ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే రాజకీయ నాయకులతో కొద్దిగా సమస్యలు మాత్రం మీకు ఏర్పడుతుంది. స్త్రీలకి చాలా అదృష్టంగా ఉంది ఈ మాసంలో. ఆర్టిస్టులు వారు చేసే ప్రోగ్రాం కోసము కొత్త కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు చిక్కుల నుండి బయటపడి ఆ యొక్క విద్యా అర్హతను పొందే విధంగా ముందుకెళ్లడం జరుగుతుంది. రాజకీయ నాయకులకి ఈ మాసం 15వ తారీఖు తర్వాత బెస్ట్గా ఉంది. ఈ 15వ తారీఖు వరకు మాత్రం అప్ అండ్ డౌన్స్ అధికంగా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి కొత్తగా ఏమైనా ప్రయత్నాలు చేసి ప్రారంభిస్తే మాత్రం సక్సెస్ అవుతుంది. హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి చేసే పనులన్నింటిలో కూడా లాభాలు రాబోతున్నాయి. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ మాసంలో వీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయడము, లక్ష్మీదేవిని కూడా పూజించగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో వీరికి ఏ రోజులు బాగా అనుకూలిస్తున్నాయంటే 5, 6, 7వ తేదీలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే 5వ నెంబరు, 6వ నెంబరు, 9వ నెంబరు అనుకూలంగా ఉంది. 10, 11, 12 తేదీల్లో చంద్రాష్టం సంభవిస్తుంది కాబట్టి ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు కొనసాగించేటప్పుడు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు పడేటప్పుడు లేదా మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క విషయాల్ని ఏది చెప్పాలో అది మాత్రమే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అన్ని విషయాలు చెప్పకండి. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఈ సింహరాశికి కన్యారాశికి చెందినటువంటి వారికి ఎలా ఉంటుందంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ అక్కడ చట్టబద్ధమైనటువంటి విషయాల్లో మీ యొక్క జోక్యమైన కలిగించి మీకు ఏదైనా శిక్షలు కానీ పడే విధంగా ఉన్నా కూడా అవన్నింటినీ తప్పించుకొని బయటకు పడడానికి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. కన్యారాశి వారికి నేను నిత్యం కొలిసి అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్ష విషయంలో పరిపూర్ణంగా ప్రాప్తించాలని ఆశీర్వదిస్తున్నానండి. తులారాశికి చెందినటువంటి వారికి మే మాసంలో రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో అస్తంగం అయినా కానీ ఏం పెద్దగా సమస్యలు రావు. ఎందుకంటే 8వ స్థానం అనేది వృషభము శుక్రునికి స్వక్షేత్రమైంది కనుక. అలాగే చూసినట్లయితే శని మరియు గురువులు కూడాను తులారాశిని చూడడము అది ఒక మంచి అమరికగానే కనబడతాం. 14వ తారీఖు వరకు రవి మేషంలో ఉండి మీ రాశిని 7వ దృష్టితో చూడడం కూడాను మంచి యోగవంతంగా ఉంది. తత్ఫలితంగా మీరు ఎదురీడైనా కానీ ముందుకెళ్ళడము, ఉన్నటువంటి ఆటంకాలని, సమస్యలన్నిటి కూడాను మీ యొక్క తెలివితేటలతో వాటన్నిటిని కూడాను విజయం వైపు నడిపించడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే వృత్తి వ్యాపారాల్లో, స్వయం వృత్తుల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఉద్యోగాల్లో ఉన్నారనుకోండి, తప్పనిసరిగా వారు ఆర్డర్ వేసేసే పొజిషన్లోనే ఉంటారు. అంటే మీరు ఒక మంచి అధికారిగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. జనరల్గానే ఈ తులారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అందివేసి చెయ్యని చెప్పొచ్చు. తుల అంటేనే బ్యాలెన్స్, త్రాసు. అంటే వ్యాపార మెలకులు భగవంతుడు పుట్టుకతోనే మీకు ఇవ్వడం అనేది జరిగి ఉంటుంది. ఇందులో ఎలాంటి సమస్య లేదు. అయితే ఈ సమయంలో చూసినట్లయితే ఎక్కువగా వృత్తి వ్యాపారాలు చేసే వారికి కొద్దిగా సమస్యలు తక్కువ ఉన్నప్పటికీ కూడాను ఉద్యోగం చేసే వారికి మాత్రం బాధ్యత అధికంగా ఉంటుంది. అంటే ఒకేసారి అనేకమైనటువంటి పనులు ఒక్కరే చేయవలసినటువంటి అవసరము, ఆ ఉద్యోగ స్థానంలో ఇతరులు లీవ్ పెట్టేయడము, ఆ పనులు కూడా మీరు పూర్తి చేసి దాన్ని ప్రాసెసింగ్లో పెట్టవలసినటువంటి బాధ్యత కనబడడం వల్ల కొద్దిగా అసహనం అనేది కనబరచడము సహజమే. అయినా కానీ కంప్లీట్ చేస్తారు. వీరికి ఆ పట్టుదల మాత్రం ఉంది. అదే సమయంలో వాక్ స్థానం అనేది కొద్దిగా దెబ్బతింటా ఉంది. స్త్రీలకైతే వాక్ బాగా అనుకూలంగా ఉంది, కానీ పురుషులు మాత్రం కొద్దిగా సైలెంట్గా ఉంటేనే మంచిది. లేకపోతే వాగ్విదాలు జరగడానికి
కుటుంబంలో అవకాశం కనబడతా ఉంది. ఆర్థిక సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది. అయినా కానీ దాన్ని తట్టుకొని ముందుకెళ్ళగలిగే అవకాశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. సంతానం నుంచి శుభవార్త రావడానికి కూడాను అవకాశం ఉంటుంది. సంతాన అభివృద్ధి, సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి, కన్సీవ్ అవ్వడము, ఇలాంటి శుభవార్త కూడా వినబడే అవకాశం కూడా కనబడుతుంది. అదే సమయంలో సంతానానికి అనారోగ్యాన్ని కూడా సూచిస్తూ ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడాలి. అలాగా కుటుంబ సభ్యులతోనే మీకు గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది జీవితాల్లో చూసినట్లయితే విడిపోయిన రక్త సంబంధికులు కలుసుకునే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇక్కడ స్త్రీల యొక్క వాక్కు బాగా అనుకూలంగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. స్త్రీలు చేసే పని చోట కొద్దిగా అపనిందలు పడవలసినటువంటి అవసరం కూడాను ఈ సమయంలో ఈ మాసంలో కనబడుతూ ఉంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. అయితే కొంతమంది స్త్రీలకి చాలా అదృష్టం రాబోతుంది. మరి అలాగా చూసినట్లయితే ఈ రాజకీయ నాయకులలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. అయితే ఆ ప్రయత్నాలు చేసేటప్పుడు కూడాను కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు ఆర్టిస్టులుగా ఉన్నటువంటి వారికి ధన ఆదాయం రాబోతుంది. విద్యార్థులకు మాత్రం చాలా చక్కటి అభివృద్ధి కనబడతా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ చిత్తా నక్షత్రము చెందినటువంటి వారికి అదృష్టాన్ని ఇచ్చే రోజులుగా ఈ మాసం అంతా కనబడతా ఉంది. స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి యొక్క కుటుంబంలో సంతోషం వెలివెరబోతుంది. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారు తప్పనిసరిగా వాహనాలను లేదా ఇంటి స్థలాలను కొనడానికి అవకాశాలు ఈ గ్రహాలు కల్పిస్తున్నాయి. అయితే ఈ మాసంలో మీరు శివుని ఆరాధన చేయడము, కులదేవతను పూజించడం చేయాలి. అందువల్ల మీ కుటుంబాల్లో ఎవరికైనా కానీ హార్ట్ సంబంధం సర్జరీ కానీ లేదా కన్సీవ్ అవుతున్నటువంటి బిడ్డల్లో హార్ట్ బీట్స్, చిన్న చిన్న బిడ్డలు అంటే శిశువు గర్భంలో ఉన్నప్పుడు హార్ట్ బీట్స్ సమస్యలు ఏదైనా కనబడినా కానీ ఈ కులదేవత ఆరాధన చేయడం వల్ల ఆ దోషాలు తొలగడానికి అవకాశం కనబడుతూ ఉందండి. ఈ మాసంలో మీకు 3, 6, 9 అదృష్ట అంకెలుగా ఉన్నాయి. అయితే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో ఆ విధంగా ఈ చంద్రాష్టం అనేది కనబడటం లేదు. కానీ మిగిలిన రోజులన్నింటిలో కూడా మీరు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా మీరు అనుకూలమైన చోట మాత్రమే మాట్లాడము, అనుకూలత లేని చోట సైలెంట్గా ఉండడమే మంచిది. ఈ విధంగా చేస్తే ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుందండి. ఈ యొక్క తులారాశికి చెందినటువంటి వారికి న్యాయబద్ధమైనటువంటి జీవితము, అలాగే ధర్మబద్ధమైన జీవితము ప్రాప్తించాలని నేను నిత్యము కొలిసే అమ్మవారిని కోరుతూ మీకు ఆశీర్వాదాలని అందజేస్తున్నానండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి మే మాసంలో అనేకమైనటువంటి మార్పులు, ఎదుగుదల, ఆర్థిక అభివృద్ధి కనబడతా ఉన్నాయి. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ఇక్కడ కేంద్ర స్థానాలు చాలా బలంగా ఉన్నాయి. కేంద్ర స్థానాలు అంటే ఏమిటి? 1, 4, 7, 10 స్థానాల్లో ముఖ్యంగా 3 స్థానాలు బలంగా ఉన్నాయి. మీరు కావాలంటే గమనించండి. కేతువు జన్మ రాశిలోనే ఉండడము, 4వ స్థానంలో గురువు ఉండడము, 7వ స్థానంలో రవి, శుక్రులు, బుధుల వంటి గ్రహాలు ఉండడము, ఆ గ్రహాలు మళ్ళీ మీ రాశిని చూడడం అనేది బలంగా ఉండడం వల్ల రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి చాలా ఎక్కువగా ఎదుగుదల ఉండడం కనబడుతుంది. వివాహము విషయంలో పెళ్లి కానటువంటి వారికి వివాహ సంబంధాలు గట్టిపడడం కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ ఆరోగ్య విషయాన్ని కాపాడుకోవాలి. ఈ మాసంలో వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. మీకు అధికంగా కోపం వస్తుంది. మీరు మాట్లాడే విషయం మీకే అర్థం కాదు. ఆ తర్వాత ఇతరులు బాధపడిన తర్వాత అయ్యో నేను ఎందుకు మాట్లాడాను ఈ విషయం అన్నట్లుగా మీరు ఫీల్ అవ్వడం కూడా కనబడుతుందండి. ఎందుకంటే ఇక్కడ కుజుడు 8వ స్థానంలో నుండి మీ యొక్క వాక్ స్థానాన్ని కూడా చూడడం జరుగుతూ ఉంది, 2వ స్థానాన్ని. అందువల్ల ఇలాంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు ప్రయత్నాలు కూడాను ఒకసారి చేసి వదిలేస్తుంటారు. అలా కాకుండా ఆ యొక్క పని పూర్తయ్యేంత వరకు తప్పనిసరిగా ఆ ప్రయత్నాన్ని విడనాడకుండా కానీ ప్రయత్నించే సక్సెస్ అవుతుంది. అంటే ఏమిటి? దాని పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది.
మీకు ఈ మాసంలో ఇల్లు, వాహనము, ఆస్తిపాస్తులు కొనడానికి అవకాశాలు కనబడుతున్నాయి. లోన్కి అప్లై చేస్తే కూడాను లోన్ మీకు దొరికే అవకాశం కనబడతా ఉంది. అయితే ఆరోగ్య ఖర్చులు ఎక్కువగా ఉండడానికి ఇక్కడ దోహదపరుస్తూ ఉంది. ముఖ్యంగా మీ యొక్క సొంత బంధువులు మీకు అనుకూలించడానికి కూడా అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ స్త్రీలు ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కుటుంబంలో సఖ్యత కొరకు వారు ప్రయత్నం చేస్తారు. ఆర్టిస్టులుగా ఉన్నటువంటి వారికి అసలు అన్నం తినడానికి టైం లేని విధంగా వారు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు రాబోతున్నాయి. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు వారి యొక్క చిన్న చిన్న ఆటంకాలను తొలగించుకుని, చిక్కులు తొలగించుకుని ముందుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు చూసినట్లయితే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి యొక్క ఆస్తిపాస్తుల గొడవలు తొలగడం, అంటే ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ధైర్యంగా ఏ పనినైనా ముందుకు వెళ్ళి చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో చూసినట్లయితే ఉన్నటువంటి ఆస్మా, ఈ యొక్క ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు తొలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. పైపెచ్చు ఇక్కడ ఈ యొక్క మాసంలో మీరు శివుని ఆరాధన చేయడము, గణపతిని గాని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మునీశ్వరుని పూజించే వారు కొంతమంది ఉంటారు, వారు కానీ కులదేవతగా ఆరాధన చేయగలిగితే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో 3, 6, 9 అనే అదృష్ట అంకెలు మీకు అనుకూలంగా ఉన్నాయి. 10, 11వ తేదీలు మీకు అదృష్టాన్ని తెచ్చే రోజులుగా కూడా ఉన్నాయి. మీకు 15వ తేదీ, 16వ తేదీ చంద్రాష్టం రావడం వలన ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. మీ యొక్క మాటలే మీకు శత్రుత్వాన్ని తెచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకొని కానీ ముందుకెళ్తే వృశ్చిక రాశి చెందినటువంటి వారికి ఈ మాసంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి దోషాలన్నీ తొలగిపోయి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను నిత్యం కలిసే అమ్మవారి అనుగ్రహము ఈ వృశ్చిక రాశి వారందరికీ ప్రాప్తించాలని ఆశీర్వదిస్తున్నాను. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ మే మాసంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని కానీ ముందుకెళితే అన్నింటిలో కూడాను జయాన్ని పొందే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే జన్మరాశి నుంచి 3వ స్థానంలో గురువు సంచారము, 6వ స్థానంలో రవి, శుక్ర, బుధ, రాహు గ్రహాల వంటి సంచారం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కుజుని యొక్క దృష్టి మీ జన్మ రాశి మీదనే ఉండటం వల్ల చాలా హెచ్చరికగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వేగాన్ని అన్ని చోట్ల చూపకూడదు. అంటే మీరు ఆర్థిక లావాదేవీలు కొనసాగించే సమయంలో ఏదైనా ప్రయత్నాలు చేస్తే చాలా శ్రద్ధ అవసరము. లేకపోతే ఆర్థిక నష్టాలు, కష్టాలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీ మాటని తూలడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా కానీ ఫలితం మాత్రం తక్కువ రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీ ఫ్రెండ్స్ కానీ అలాగే మీ రక్త సంబంధికులు కానీ అనుకూలంగానే ఉంటారు. ఇందులో కొంతమంది అనుకూల శత్రువులకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ మంచిగా ఉండి మీతోనే బాధక స్థానంలోకి తోసేయడం కూడా జరుగుతుంది. ఇందులో జాగ్రత్త పడాలి. ఆస్తిపాస్తుల గొడవలు, చిక్కులు ఎక్కువవి మరి తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో చిగులుకొని బయట రావడానికి కూడా అవకాశాలు కనబడతాయి. అంటే మొదట కొద్దిగా కష్టాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా కనబడతా ఉంది. వృత్తి వ్యాపారాలలో రాణించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ కూడా స్వయబుద్ధి పనిచేయకుండా పోతుంది. అయితే ఆస్తిపాస్తుల విషయంలో కొనాలని కానీ లేదా వాహన విషయంలో కొనాలని కానీ ప్రయత్నాలు చేస్తే ఒక 80% సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు మీ మాటని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కోపం అధికం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ జన్మ రాశినే కుజుడు చూడడం జరుగుతుంది. కుజుడు తనకి నచ్చనివి కానీ లేదా అతనికి ఇష్టమైనవి కానీ తను పొందకపోతే, అంటే నచ్చని విషయాల్లో ఎవరైనా జోక్యం కలిగించుకున్నా, వారికి ఇష్టమైనటువంటి విషయంలో ఎవరైనా జోక్యం కలిగించుకున్న కోపం అధికంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీ జన్మరాశిని చూడడం జరుగుతుంది, గమనించాలి. స్త్రీలకి ఈ మాసంలో అనారోగ్యం కలిగే అవకాశం మెండుగా కనబడతా ఉంది.
అలాగే ఆర్టిస్టులుగా ఉన్నటువంటి వారు ఉంటారు. వారు ఇచ్చి పుచ్చుకోవడంలో అంటే డబ్బుల విషయంలో కావచ్చు లేదా మాటల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, మీకు ఎవరైనా కొత్తగా పరిచయం అవుతుంటే వారి వల్లనే తరువాత కాలంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు చాలా జాగ్రత్తలు తీసుకుని చదువు పట్ల శ్రద్ధ చూపాలి, ఇది గమనార్హము. అయితే మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఏదైనా నూతన ప్రయత్నాలు చేస్తే మాత్రము దాంట్లో సక్సెస్ అనేది కనబడతా ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా స్త్రీలకి అవమానము, అప్పుల బాధలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ధైర్యం తక్కువగా ఉండడము, ఏ విషయంలో కూడాను ఆరోగ్యాన్ని కాపాడుకోలేని సమయంలో ప్రతిదాన్ని చూసి భయపడడం కూడా జరుగుతుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు దక్షిణామూర్తిని ఆరాధన చేయడం కానీ శివుని పూజించడం చేయగలిగితే మంచి ఫలితాలని ఈ యొక్క మాసంలో పొందుతారు. మీకు 1, 3, 6, 9 అంకెలు అదృష్టాన్ని కలిగిస్తున్నాయి. 12వ తారీఖున 13వ తారీఖున అదృష్టమైన రోజులుగా ఉన్నాయి. ఆ రోజుల్లో మీకు ఆర్థిక అభివృద్ధి కనబడుతుంది, స్త్రీ సౌఖ్యం కనబడుతుంది, తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకునే దశలో ప్రయాణం చేస్తారు. అయితే 17, 18వ తారీఖులో మాత్రం చంద్రాష్టం సంభవిస్తుంది. కాబట్టి ఈ 2 రోజులు జాగ్రత్తగా మీరు ఉండగలిగితే ఎలాంటి సమస్య నుండి అయినా కానీ బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి ఈ మాసములో నేను నిత్యం కొలిసే అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్షములు ప్రాప్తించాలని ఆశీర్వదిస్తున్నానండి. మకర రాశికి చెందినటువంటి వారికి మే మాసములో చాలా యోగవంతమైనటువంటి అదృష్టము రాబోతుందండి. ఎలాగంటే ఈ యొక్క మకర రాశికి 5వ స్థానంలో శుక్రుడు గోచారం చెంది 5వ తేదీ నుండి ఉండడము, అది కూడా స్వక్షేత్రం అవడము, మూల త్రికోణాలు బలమైనప్పుడు తప్పనిసరిగా యోగవంతమైన అదృష్ట జీవితాన్ని ఆ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు అందిస్తాయండి. ఆ రీతిని చూసినట్లయితే 5వ స్థానము చాలా బలమవబోతుంది. రవి, శుక్రుడు, బుధుడు, అందులో ఆల్రెడీ ఉన్నటువంటి రాహు కూడా ఉండడం వల్ల 5వ స్థానం బలమైంది. తత్ఫలితంగా మీకు తెలివితేటలతో అన్నిటినీ సాధించుకుని రావడం జరుగుతుంది. వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, క్రమక్రమంగా అభివృద్ధి సాధించడము, గౌరవ మర్యాదలు పొందడము, మీరు సాధించవలసినటువంటి వాటిని ఒక ఎయిమ్గా భావించి ముందుకెళ్ళడం జరుగుతుంది. పూర్వపుణ్య స్థానము చాలా బలమైందండి ఇక్కడ. తత్ఫలితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే మాత్రం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ సంబంధమైనటువంటి వివాహాలు జరగడము, పెళ్లి కాని వారికి పెళ్ళివ్వడము, ఇంతవరకు నిలిచిపోయినటువంటి కార్యక్రమములు ఏవైనా ఉన్నా అది కంప్లీట్ అవ్వడము, శుభకార్యాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రావడం కూడా జరుగుతుంది. పెద్ద వ్యక్తుల యొక్క మన్నలు రాజకీయ పరంగా కానీ అలాగే ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి రాయితీలు రావడం కూడా జరుగుతుందండి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. జాయింట్ పెయిన్స్ ఇలాంటి సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇన్నాళ్ళుగా శ్రమించినటువంటి వాటికి ఫలితం రాబోతుంది పెద్ద మొత్తంలో అని చెప్పొచ్చు. అంటే మీ యొక్క మాట నిలబెట్టుకోబోతున్నారు. మీ యొక్క ఫ్రెండ్స్ కానీ సహచరులు కానీ మీకు అనుకూలంగా వ్యవహరించడం జరుగుతుంది. మీ చేతి నిండా డబ్బులు ఉండడం జరుగుతుంది. కుటుంబంలో మీరు చెప్పిన మాటను విని నడుచుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కుటుంబ స్థానం గురువు చేరడం వల్ల బలమవడం కూడా జరిగింది. తత్ఫలితంగా మీకు ఇంతవరకు సరైనటువంటి గుర్తింపు లేనటువంటి ఉద్యోగాల్లో గుర్తింపు ఇవ్వడము, వృత్తి వ్యాపారాలు అనుకూలించడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యత ఏర్పడుతుంది. అంతేకాకుండా భార్యకు కానీ లేదా భర్తకు కానీ ఎవరికో ఒకరికి ఉద్యోగ ప్రాప్తి కూడా రావడం జరుగుతుందని కూడా చెప్పొచ్చండి. అయితే ఇక్కడ ఈ వారంలో చూసినట్లయితే స్త్రీలకి ఆభరణాలు కొనే యోగం అనేది రాబోతుంది. ఆర్టిస్టులుగా ఉన్నటువంటి వారికి అనేకమైన అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వారికి లాభాల మీద లాభాలు రాబోతున్నాయి.
విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి చిక్కులన్నీ తొలగబోతున్నాయి. అలాగా మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఏదేని వారు నూతనంగా ప్రయత్నాలు చేసి వృత్తి వ్యాపారాల్లో కొనసాగించాలనుకుంటే చక్కటి అభివృద్ధి కనబడుతుంది. శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి స్త్రీలకి లేదా పురుషులకి వివాహాలు జరగబోతున్నాయి, జరగనటువంటి వారికి. అలాగే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారు మాత్రము వారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఈ మాసంలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని, గణపతిని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో 2, 5, 6 అనే అంకెలను అదృష్ట అంకెలుగా భావించండి, మంచి ఫలితాలు వస్తాయి. మీకు 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ అదృష్టాన్ని కలిగించే రోజులుగా ఉన్నాయి. మీకు 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ చంద్రాష్టం సంభవిస్తుంది కాబట్టి ఈ 3 రోజులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాలు వెళ్ళకండి. ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా పెట్టుబడి పెట్టే వ్యవహారాల్లో మీరు అడుగులు పెట్టకండి. కుటుంబ సభ్యులతో సఖ్యతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ మాసంలో మకర రాశి వారికి నేను నిత్యం కొలిసే అమ్మవారి కరుణా కటాక్షలను పరిపూర్ణంగా ప్రాప్తించాలని ఆశీర్వదిస్తున్నానండి. కుంభరాశికి చెందినటువంటి వారికి మే మాసంలో అన్ని విధాలుగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చు. 12 రాసుల్లోనే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి యోగాల్ని గ్రహాలు అందిస్తున్నట్లుగా అమరికను కూడా కలిగి ఉన్నాయి. ఎలాగంటే మీ జన్మరాశిలోనే అతిచారం చెందినటువంటి గురు సంచారం జరుగుతూ ఉంది. 1.5 సంవత్సరం పాటు ఏప్రిల్ 5వ తారీఖు నుండి మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 12 సంవత్సరాలకి ఒక్కసారి గురుగ్రహము మీ కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది. జనరల్గా కుంభరాశిలోకి గురువు ప్రవేశించడం కానీ లేదా మకర రాశికి గురువు ప్రవేశించడంలో చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే కుంభరాశికి మకర రాశికి శని ఆధిపత్యం ఉన్నప్పటికీ మూల త్రికోణంగా కుంభరాశిని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ కుంభరాశిలోకి గురువు ప్రవేశించడము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ మాసంలో మీకు అందించబోతున్నారు. అందువలన మీ యొక్క నూతనంగా ప్రయత్నాలు చేసేవన్నీ కూడాను సక్సెస్ కావడము, సగంలో నిలిచిపోయినటువంటి గృహ నిర్మాణాలు పూర్తి కావడము, మీ వాక్కు సరిగా పనిచేయడము, 2వ స్థానాధిపతి జన్మరాశులనే సంచరించడంలో ఆర్థిక అభివృద్ధి కనబడము, కుటుంబంలో సంతోషం వెల్లివిరచడము, వివాహం కానిటువంటి వారికి వివాహం అవ్వడము, ప్రేమ వివాహాలు సగములో ఆగిపోయి ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడము, నిశ్చయించబడినటువంటి వివాహాలు ఏదో ఒక ఆటంకం చేసి మధ్యలో కానీ ఏదో ఇబ్బంది కలిగి ఉంటే అవి పూర్తి చేసుకుని ముందుకెళ్ళడం కూడా జరగబోతుంది. సంతాన ప్రాప్తి కలగబోతుంది. సంతానానికి ఉద్యోగం కూడా రాబోతుంది. ఇంతకు మునుపు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి చోట ఏదైనా చిక్కులు వచ్చి సస్పెండ్ అయినటువంటి వారు కూడాను తిరిగి ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కూడా ఈ మాసంలో కనబడుతుంది. ఎందుకు అలాగే నేను చెప్తున్నా అంటే ఇక్కడ 4వ స్థానం చాలా బలీయమవుతా ఉంది. 4వ స్థానంలో రవి, శుక్ర, బుధ, రాహువులు ఉండి మీ రాశికి 10వ స్థానాన్ని చూడడం జరుగుతూ ఉంది. 10వ స్థానం అనేది ప్రొఫెషన్ స్థానం కాబట్టి ప్రొఫెషన్లో మీకు అనేకమైన మార్పులు రాబోతున్నాయి, ఉన్నతికి రాబోతుంది, అభివృద్ధి కనబడబోతుంది, ఇతర దేశాలకి ప్రయాణం చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే 5వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడాను మీ లాభస్థానాన్ని చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క వ్యాపారాన్ని కానీ వృత్తిని కానీ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దాన్ని ఇంకొక బ్రాంచ్లుగా విభజించుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. భార్యకో లేదా భర్తకో మధ్య యూగో ఉండి విడిపోయినటువంటి వారు కూడాను తప్పనిసరిగా ఈ సమయంలో కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకటేమిటంటే అన్ని విధాలుగా మీకు అనుకూలతలు కనబడుతున్నాయి. దాయాదులు, తర్వాత మిత్రులు, అలాగే సహచరులు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయండి. పైపెచ్చు ఇక్కడ కుజగ్రహము 11వ భావాన్ని చూడడము, అలాగే 12వ భావాన్ని కూడా 8వ దృష్టితో చూడడం జరుగుతుంది.
తత్ఫలితంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు ఎక్కడైతే వృత్తి వ్యాపారాలు కానీ లేదా ఉద్యోగాలు చేస్తుంటారో అక్కడ వారికి ఇన్నాళ్ళుగా పడినటువంటి మచ్చ తొలగడము, అంటే అపనిందలు తొలగడం అనేది కూడా జరగబోతుందండి. అయితే ముఖ్యంగా స్త్రీలు ఈ మాసంలో ఆభరణాన్ని కొనడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్టిస్టులు ఉన్నటువంటి వారికి నూతనంగా వారికి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవబోతున్నాయి. లాభాల మీద లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వారికి వారు ఎదురు చూసినటువంటి పదవులు రాబోతున్నాయి. అంతేకాకుండా వారికే కాకుండా వారి అనుచరులు కూడాను ఆ పదవుల్ని వీరు పొందే అవకాశం వివరించబోతుందని చెప్పొచ్చు. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారు ఏదైనా నూతనంగా ప్రయత్నాలు చేయగలిగితే అందులో ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ తొలగించుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఆరోగ్యవంతులు కావడము, చేతబడి దుష్టశక్తుల వల్ల బాధపడుతున్నటువంటి వారు కూడా నయం అవడం కూడా జరగబోతుంది. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం శుభ ఖర్చులు రాబోతున్నాయి, జాగ్రత్త పడాలి. అయితే ఈ యొక్క మాసంలో మీకు 2, 5, 6 నెంబర్లు మీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి. 7, 8 తేదీలు మీకు అనుకూలంగా ఉంటాయి. 7వ తేదీ అలాగే 8వ తేదీ మీకు అనుకూలంగా ఉందండి. ఈ 2 రోజులు ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. పైపెచ్చు మీకు 22, 23 తారీఖుల్లో చంద్రాష్టం సంభవిస్తుంది కాబట్టి ఈ 2 రోజులు అవాయిడ్ చేయండి. ఏదైనా ముఖ్యమైనటువంటి పనులుంటే వాటిని అవాయిడ్ చేయడం వల్ల మీకేం నష్టమేమీ రాదు. తర్వాత మంచి దానికంటే డబ్బులు ఆదాయాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తూచా తప్పకుండా పాటించుకుంటా కానీ రాగలిగితే మంచి ఫలితాలు ఈ మాసాన్ని పొందుతారండి. అయితే ఈ మాసంలో మీరు కాలభైరవుని పూజించండి, దుర్గామాతని పూజించండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నేను నిత్యము కొలిసే అమ్మవారి అనుగ్రహము కుంభరాశి వారికి ప్రాప్తించాలని ఆశీర్వదిస్తున్నానండి. మీనరాశి చెందినటువంటి వారికి మే మాసంలో వారు తీసుకునే నిర్ణయాలు కానీ వారు ప్రయత్నించే పనులన్నీ కూడాను సక్సెస్ వైపు నడుస్తాయనడంలో ఎలాంటి సందేహమే లేదండి. ఈ మాసంలో వీరికి వాక్కు చక్కగా పారడం, వారి మాట మీద ఇతరులు కూడా నడుచుకోవడం జరుగుతుంది. వీరు అధికార పక్షానికి చెందినటువంటి రాజకీయ నాయకులతో మంచి మింగిల్మెంట్ ఉండడము, కలిసిమెలిసిపోవడము, అలాగే ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వారితో కూడా పై అధికారుల మన్నలను పొందడం కూడా జరగబోతుంది. చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేస్తున్నటువంటి చోట కూడాను మీరు ధైర్యంగా వారు నూతనంగా కొత్తగా ఏమైనా కానీ ప్రారంభించదలుచుకుంటే ప్రారంభిస్తే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క మాసంలో వీరు తప్పనిసరిగా ఇంటిని కొనడం కానీ వాహనాన్ని కొనడం కానీ ఆస్తిపాస్తులు కొనడంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు, కొంటారు కూడా అని కూడా చెప్పొచ్చు. లేదా అపార్ట్మెంట్ కొనే దిశలో కూడా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళుగా ఆరోగ్యం సరిగా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు సైనస్ ప్రాబ్లం కానీ ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు కానీ తల సంబంధమైన దోషాలతో మైగ్రేన్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆరోగ్యవంతులుగా అవడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం ఏదైనా కానీ ఉద్యోగంలో ఉన్నా కానీ లేకపోతే వ్యాపారంలో ఉన్నా కానీ ఆ యొక్క ఈ 2 విషయాల్లో జీవనోపాధిని కొనసాగించే వాటిల్లో వీరికి ఉన్నతమైనటువంటి సౌఖ్యవంతమైన జీవితం అనేది ప్రాప్తించబోతుంది. ఆరోగ్య విషయంలోనే కాకుండా వారు యాక్టివ్గా ఉండడము, వారు చేస్తున్నటువంటి పనుల్లో పాల్గొనడము, యాక్టివ్ బాడీగా ఉండడం కూడా జరుగుతుంది. వివాహం కానటువంటి వారికి వివాహం అవడం జరుగుతుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి వారు ఇరుగు పొరుగు వారు అక్కడ ఎవరైతే ఇరుగు పొరుగు వారు ఉంటారో వారితో కూడా మంచిగా కలిసిమెలిసి జీవించడము, తర్వాత అక్కడి నుంచి వారి సహాయ సహకారాలు ఒకరికొకరికి అందించుకోవడం కూడా జరగబోతుంది. భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత లభించబోతుంది. వీరికి హ్యూజ్ అమౌంట్ పూర్వము ఆస్తిపాస్తులు గొడవలు ఉన్నటువంటి వాటి నుండి కూడాను ఆ గొడవలన్నీ కూడా తొలగించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత వీరు పుణ్య కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళకపోయినా కానీ వారు గృహానికి చుట్టూ ఉన్నటువంటి గుడులకి కానీ లేకపోతే పుణ్యకార్యాలకి దాన ధర్మాలు చేయడం కూడాను ఈ మాసంలో వీరికి సంభవించే అవకాశం ఉంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందడానికి కూడాను అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త కొత్త ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి.
అలాగా ఈ యొక్క మాసంలో చూసినట్లయితే స్త్రీలు ధైర్యంగా ఉండడము, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడము, ఏ పనినైనా సాధించుకోగలమన్నటువంటి ఒక నిబ్బరత వారిలో కలగడం జరుగుతుంది. ఆర్టిస్టులుగా ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశాలు రావడము, వారు ఒక ఇంటిని నిర్మాణం చేయడంలో కానీ లేదా గృహాన్ని అలాగే కొనుక్కోవడం కానీ చేయడం జరుగుతుంది. రాజకీయ నాయకులకి ఎదుగుదల, అనేకమైన మార్పులు రావడం జరుగుతుంది. వారి యొక్క మాట అనేది చమత్కారబద్ధంగా మాట్లాడడం కూడా జరుగుతుందని చెప్పవచ్చండి. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ మాసములో అధిక ఆర్థిక అభివృద్ధి కనబడతా ఉంది. ఆరోగ్యం కూడా కుదుట పడబోతుందండి. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు ఇతర ప్రాంతాల నుండి కానీ ఇతర దేశాల నుండి కానీ శుభవార్తను పొందబోతున్నారని కూడా చెప్పొచ్చు. అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారు చేసే అన్ని ప్రయత్నాలు, వారు ఎదురు చూసే వాటన్నిటిలో కూడా సక్సెస్ ను పొందే అవకాశం కనబడతా ఉందండి. ఈ మాసంలో మీకు ముఖ్యంగా 3, 6, 9 అనే అంకెలు అదృష్టాన్ని కలిగిస్తున్నాయి. అదేవిధంగా 10, 11వ తేదీలు మీకు అదృష్టమైనటువంటి రోజులుగా కనబడుతున్నాయి. 24, 25వ తేదీలు మాత్రం చంద్రాష్టమం సంభవిస్తుంది కాబట్టి ఈ 2 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆర్థిక లావాదేవీలు కొనసాగించే సమయంలో కానీ, నూతనంగా ప్రారంభించే సమయంలో కానీ, ఏదైనా పనులలో ముందుగా అడుగులు వేసేటప్పుడు ఆచితూచి ప్రయత్నించాలి. వాహనాలను నడిపే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు నియమాలని పాటిస్తూ ముందుకెళ్తే మంచిది. ఈ సమయంలో అంటే ఈ మాసమంతా కూడా దుర్గాదేవిని ఆరాధన చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం దుమ్ దుర్గే నమః అనే మహామంత్రరాజాన్ని ఉపయోగించగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వారికి ఈ మాసములో నేను నిత్యం కొలిసే అమ్మవారి అనుగ్రహంతో మీరు అందరూ సుభిక్షంగా జీవించాలని ఆశీర్వదిస్తున్నానండి. మరొక మాసం మళ్ళీ ఇలాగా మాస రాశి ఫలాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.